అసెంబ్లీ సమావేశాలకు వేలయ్యింది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కృష్ణా గోదావరి జలాలే ప్రధాన అజెండాగా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైన సభలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం, ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మొదటిగా పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించారు. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లలో పరిస్థితి, తాజాగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలపై వివరంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇక అసెంబ్లీ సమావేశాల్లో నీళ్లు నిజాలు అనే అంశంపై నదీ జలాల్లో వాటా సాధనలో భారాస చేసినటువంటి పనుల గురించి గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా ఆ రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు చర్చకు పెట్టబోతున్నారని సమాచారం. ఇక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అసెంబ్లీలో ఎండగట్టాలని మంత్రుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలుస్తోంది. ఇక 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు, రంగారెడ్డి సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్రం నుంచి వెనక్కు వచ్చిందని సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు తాగునీటి ప్రాజెక్టుగానే చేపడతామని అప్పటి ప్రభుత్వం చెప్పగా 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు ఆదేశించిందని సీఎం గుర్తు చేసినట్టుగా సమాచారం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 టీఎంసీలతో పూర్తి స్థాయిలో పాలమూరును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా కేసీఆర్ మాట్లాడారని, దీనిపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. దీనికి మంత్రులందరూ అంగీకరించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 29వ తేదీ నుంచి సమావేశాలు పెట్టి కృష్ణా గోదావరి బేసిన్ల గురించి సమగ్రంగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసిందే. ఇక 29న అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 3 రోజుల విరామం ప్రకటించి తిరిగి జనవరి 2 నుంచి సమావేశాలను కొనసాగించాలని చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైన మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చ జరిపినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుంది అని ఆరా తీసినట్టుగా తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తుంది. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 100కు పెంచాలన్న ప్రతిపాదనలపైన చర్చ జరిగినట్టుగా సమాచారం. నగర విస్తరణ ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. నగర విస్తరణలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ఎన్ని డివిజన్లు వస్తాయి, నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైన చర్చించారని సమాచారం.